వెల్కమ్ టు టీఎఫ్సీ మీడియా. చైనాలో మొదలైన కరోనా మహమ్మారి ఇప్పుడు ప్రపంచ దేశాలను వణికిస్తుంది. ఆ మధ్య తగ్గినట్లే తగ్గి మళ్లీ విజృంభిస్తుంది. గబ్బిలాలను తినడం, చికెన్ తినడం, పందులను తినడం, పాములను తినడం వలన కరోనా వైరస్ మనిషికి వ్యాపించిందని చెబుతున్నారు. కానీ కరోనా వైరస్ ఎలా పుట్టిందో ఇప్పటికీ ఎవ్వరికీ అంతు చిక్కని ప్రశ్నగానే మిగిలిపోయింది. అయితే వీటి నుంచి వ్యాపించిన ఈ వైరస్ మనుషుల నుంచి మనుషులకు సంక్రమించింది. దగ్గు, తుమ్ము, షేకండ్ వంటి చర్యలతో ఎక్కువగా వ్యాపించింది. చైనాలో ప్రారంభమై అన్ని ప్రపంచ దేశాలకు వ్యాప్తి చెందింది. ఎంతోమంది ఈ మహమ్మారి వల్ల మృత్యువాత పడ్డారు. ఈ పరిస్థితినే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వారు పాండమిక్ సిచ్యువేషన్గా ప్రకటించారు. పాండమిక్ అంటే ప్రపంచంలోని అన్ని దేశాలకు వైరస్ వ్యాపించిందని అర్థం. అయితే పాండమిక్ అని ప్రకటించాక అన్ని దేశాలు లాక్డౌన్ దిశగా అడుగులు వేశాయి. ఇంటర్నేషనల్ ట్రావెల్స్, రోడ్డు ట్రాన్స్పోర్ట్ అన్నీ నిలిచిపోయాయి. ఆర్థిక వ్యవస్థ కుదేలైపోయింది. ఇప్పుడు ప్రపంచ ప్రజలందరి నోట ఒకటే మాట, పాండమిక్ ఎప్పుడు ముగుస్తుంది, ఈ వైరస్ ఎప్పుడు అంతమవుతుంది అని. ఈ ప్రశ్నకు సమాధానం ఒకసారి పరిశీలిద్దాం. ఎప్పుడైతే వైరస్ సంక్రమణ ఆగిపోతుందో అప్పుడే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఒక పాండమిక్ ముగిసినట్లుగా ప్రకటిస్తుంది. కానీ ఒక పాండమిక్ ఎప్పుడు ముగుస్తుందనేది అన్ని దేశాల గవర్నమెంట్ పాండమిక్ ప్రకటించిన రోజుల్లో ఏం చేస్తారు అనే దానిపై ఆధారపడి ఉంటుంది. ఇలాంటి పాండమిక్ పరిస్థితుల్లో గవర్నమెంట్ అమలు పరిచేందుకు 3 విధానాలు ఉంటాయి. మొదటిది రేస్ త్రూ ఇట్, అంటే వైరస్ని పట్టించుకోకుండా మొత్తం స్ప్రెడ్ అయ్యేలా చేయడం. రెండోది డిలే వ్యాక్సినేట్, అంటే వ్యాక్సిన్ వచ్చే వరకు ఆగడం. మూడోది కోఆర్డినేట్ అండ్ క్రష్, అంటే అందరూ కలిసికట్టుగా వైరస్ని జయించడం. ఇప్పుడు ఈ 3 విధానాల గురించి క్లుప్తంగా తెలుసుకుందాం. రేస్ త్రూ ఇట్ అంటే ఈ స్టెప్లో గవర్నమెంట్ వైరస్ సంక్రమణకు ఏమీ చేయకుండా ఎక్కువ జనాభాకి తక్కువ సమయంలో వైరస్ సోకేలా చేస్తుంది. చాలా తక్కువ సమయంలో ఎక్కువ మందికి వైరస్ సంక్రమించడం వల్ల డాక్టర్స్కి వైరస్పై అధ్యయనం చేసే సమయం ఉండదు. ఆసుపత్రులన్నీ చాలా తొందరగా వైరస్ సోకిన రోగులతో నిండిపోతాయి. ఈ విధానంలో లక్షల్లో ప్రజలు వైరస్ బారిన పడి ప్రాణాలు వదులుతారు. అది వైరస్ వల్ల కానీ, హెల్త్ కేర్ సిస్టమ్ పాడైపోవడం వల్ల కానీ జరుగుతుంది. అంటే హాస్పిటల్స్ అన్నీ వైరస్ రోగులతో నిండిపోయి పీక్ స్టేజ్కి వెళ్ళినప్పుడు ఇంకా రోగులకు వైద్యం అందించడానికి బెడ్స్ అండ్ ఎక్విప్మెంట్స్ ఉండవు. కొంతకాలం తర్వాత ఎక్కువ మంది జనాభాకు వైరస్ సంక్రమిస్తుంది. దీంతో వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు చనిపోతారు, ఎక్కువగా ఉన్నవారు బ్రతుకుతారు. ఎప్పుడైతే జనాభాలో ఎక్కువ మందికి వైరస్ సంక్రమించి కోలుకుంటారో హెడ్ ఇమ్యూనిటీ అనేది మొదలవుతుంది. ఎప్పుడైతే జనాభాలో ఎక్కువ మందికి వైరస్ సంక్రమించి కోలుకుంటారో హెడ్ ఇమ్యూనిటీ అనేది మొదలవుతుంది. హెడ్ ఇమ్యూనిటీ అంటే వ్యాధి నిరోధక శక్తి స్ట్రాంగ్గా ఉండటం. వాళ్ళకి వైరస్ సోకే అవకాశం తక్కువగా ఉంటుంది. హెడ్ ఇమ్యూనిటీ వల్ల వైరస్ స్ప్రెడ్ చాలా వరకు కంట్రోల్ అవుతుంది. వైరస్ స్ప్రెడ్ అవ్వడానికి తక్కువ ఇమ్యూనిటీ గలవారు దొరకడం చాలా కష్టంగా ఉంటుంది. చాలా తక్కువ సమయంలో పాండమిక్ ముగుస్తుంది. ఇక రెండో విధానం డిలే అండ్ వ్యాక్సినేషన్. ఈ విధానంలో గవర్నమెంట్స్ మరియు కమ్యూనిటీస్ వైరస్ స్ప్రెడ్ అవ్వడాన్ని చాలా వరకు కంట్రోల్ చేసి డాక్టర్లకు, శాస్త్రజ్ఞులకు వైరస్పై అధ్యయనం చేసి వ్యాక్సిన్ ఉత్పత్తి చేయడానికి సమయం ఇస్తుంది. ఇక ఈ సమయంలో ఎక్కువగా టెస్టింగ్ చేసి వైరస్ సంక్రమించిన వారిని ట్రీట్మెంట్ మరియు వాళ్ళు కలిసిన వారిని క్వారంటైన్ చేసి చికిత్స అందిస్తారు. వ్యక్తిగత దూరం పాటించడం, చేతులని శుభ్రంగా కడుక్కోవడం వంటి చిన్న చిన్న చిట్కాలతో వైరస్ సంక్రమణని అదుపులో ఉంచుతారు. ఈ విధానంలో వైరస్ చాలా నెమ్మదిగా సోకి కొన్ని వేల మంది ప్రాణాలను బలి తీసుకుంటుంది. అయితే కొన్ని సిటీస్లో వైరస్ స్ప్రెడ్ కంట్రోల్ అవడంతో వ్యక్తిగత దూరాన్ని పాటిస్తూ వారి సాధారణ జీవితానికి అలవాటు పడిపోతారు. ఒకవేళ మళ్ళీ వాళ్ళు ఉండే ప్రాంతాల్లో ఏమైనా కొత్త కేసులు వస్తే ఆ ప్రాంతాన్ని కంటామినెంట్ జోన్గా ప్రకటించి వైరస్ స్ప్రెడ్ అవ్వడాన్ని ఆపుతారు. తర్వాత కొన్ని సంవత్సరాల్లో 1 కానీ లేదా ఇంకా ఎక్కువ కానీ వ్యాక్సిన్లు ప్రజలకు ఉచితంగా అందుబాటులోకి వస్తాయి. ఒకసారి 40 నుంచి 90% ప్రజలకి వ్యాక్సినేషన్ వేశాక హెడ్ ఇమ్యూనిటీ మొదలై పాండమిక్ ముగుస్తుంది. ఇక చివరి విధానం కోఆర్డినేట్ అండ్ క్రష్. ఈ స్టెప్లో వైరస్ అసలు సంక్రమించకుండా చర్యలు తీసుకుంటారు. అంటే వ్యక్తిగత దూరం పాటించడం, ట్రావెల్ని కట్టుదిట్టం చేసి వైరస్ సంక్రమణను ఆపుతారు. ఉదాహరణకి ఒక దేశంలో వైరస్ పీక్ స్టేజ్లో ఉండి ఇంకో దేశంలో అప్పుడే కేసులు నమోదవుతున్నప్పుడు ప్రతి రాజకీయ నాయకుడు వాళ్ళ కంట్రీలో జరుగుతున్నది మాత్రమే కాకుండా మిగతా దేశ రాజకీయ నాయకులతో కలిసి ప్రపంచం మొత్తానికి ఒకే దేశంగా భావించి చర్యలు తీసుకోవాలి. ఇలా చేయగలిగితే పాండమిక్ చాలా తక్కువ సమయంలో ముగుస్తుంది. కానీ వైరస్ నామరూపాలు లేకుండా అవడం చాలా కష్టం. ఒక వైరస్ నశించింది అని మనం అనుకున్న జంతువుల ద్వారా మళ్ళీ ఇంకో పాండమిక్కి దారితీసే అవకాశం ఉంది. అయితే ఈ 3 విధానాల్లో ఏ విధానం పాటిస్తే మంచిదో ఒకసారి చూద్దాం.
మొదటిది రేస్ త్రూ ఇట్. ఈ విధానంలో చాలామంది వైరస్ బారిన పడి ప్రాణాలు కోల్పోతారు. ఒకవేళ హెడ్ ఇమ్యూనిటీ పనిచేయకపోతే వైరస్ మళ్ళీ రీఇన్ఫెక్ట్ అయ్యే ప్రమాదం ఉంటుంది. అందుకని ఈ విధానం పాటించడం మంచిది కాదు. హెడ్ ఇమ్యూనిటీ కోసం చూస్తే చాలామంది ప్రజల ప్రాణాలను వైరస్ బలి తీసుకుంటుంది. రెండోది కోఆర్డినేట్ అండ్ క్రష్. ఈ విధానం పాటించడం వల్ల కొంత మంచి జరిగే అవకాశం ఉంది. కానీ అన్ని ప్రభుత్వాలు కలిసి ఐకమత్యంలో పనిచేయడం అనేది జరగని పని. ఎందుకంటే ప్రజలను కాపాడుకునే విషయంలో ఎవరి నిర్ణయాలు వారివి. ఇక చివరికి మిగిలింది డిలే అండ్ వ్యాక్సినేట్. అందుకే వ్యాక్సిన్తో పాటు వీలైనంత వివిధ ప్రభుత్వాల సహకారంతో చాలా సులువుగా వైరస్ను అరికట్టవచ్చు. సో అండ్ స్టడీ ఈజ్ ద విన్నర్ ఇయర్. ఒకవేళ వ్యాక్సిన్ రాకముందే వైరస్ నశించిపోయినా మళ్ళీ అది సీజనల్గా వచ్చే అవకాశం ఉంటుంది. సో వ్యాక్సిన్స్ అనేవి మనుషులను కాపాడుతాయి. వ్యాక్సిన్ ఉత్పత్తి చేయడానికి కొన్ని సంవత్సరాల టైం పడుతుంది. కానీ చాలామంది ప్రాణాలను ఈ విధానం ద్వారా కాపాడుకోవచ్చు. వ్యాక్సిన్ వచ్చే వరకు మెరుగైన చికిత్స, ఫిజికల్ డిస్టెన్సింగ్ లాంటి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడం వల్ల వైరస్ తక్కువ ప్రభావం చూపిస్తుంది. అయితే వ్యాక్సిన్ వల్ల అంతమైన వ్యాధుల్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది మశూచి. దీన్నే స్మాల్ పాక్స్ అంటారు. 20వ దశాబ్దంలో ఆఫ్రికాలో పుట్టింది. ఈ వైరస్ గాలి ద్వారా వ్యాపించి వివిధ దేశాలకు పాకింది. జ్వరం, వామిటింగ్స్, శరీరంపై స్ఫోటకాలు ఈ వ్యాధి లక్షణాలు. ఈ మశూచి వ్యాధి వల్ల 30 కోట్ల మంది ప్రాణాలు కోల్పోయారు. ఒకరి నుంచి మరొకరికి ఈ వ్యాధి తొందరగా సోకుతుంది. ఈ వ్యాధి సోకిన వారి శరీరం అంతా స్ఫోటకాలతో అంతులేని బాధను అనుభవించేవారు. అయితే ఈ వ్యాధి నుంచి కోలుకున్న వారు చాలామంది అంధులుగా మారేవారు. అనేక మంది ఒంటిపై భయంకరమైన మచ్చలతో అందవికారంగా కనిపించేవారు. ఎంతో మందిని పొట్టన పెట్టుకున్న ఈ వ్యాధిని నశింపజేయడానికి ప్రజలు శతాబ్దాలుగా మార్గాలను అన్వేషించారు. చివరికి వ్యాక్సిన్ అభివృద్ధికి దోహదపడింది. క్రీస్తు శకం 1000 పైగా ప్రాంతాల్లో మశూచి వ్యాధికి ప్రాథమికంగా చికిత్సా విధానాన్ని కనుగొన్నారు. కాగా మశూచి వ్యాక్సిన్ని మొట్టమొదట బ్రిటన్కు చెందిన శాస్త్రవేత్త ఎడ్వర్డ్ జెన్నర్ కనుగొన్నారు. అయితే 1967లో ప్రపంచ ఆరోగ్య సంస్థ మశూచి నిర్మూలన కార్యక్రమాన్ని తీవ్రంతరం చేసిన తర్వాత వ్యాధి నియంత్రణకి రావడం ప్రారంభమైంది. నిల్వ చేయడానికి, రవాణాకు సులభంగా ఉండే వ్యాక్సినేషన్తో పాటు దాన్ని వేయడానికి సూదులు పెద్ద ఎత్తున అందుబాటులో ఉంచారు. మొదట హెడ్ ఇమ్యూనిటీ డెవలప్ అయ్యేందుకు వైరస్ వ్యాప్తిని నిరోధించడానికి చాలా దేశాల్లో 80% జనాభా వరకు వ్యాక్సిన్ వేయడానికి ప్రయత్నాలు జరిగాయి. వ్యాక్సినేషన్తో మశూచిని అంతమొందించారు. ఒకప్పుడు గడగడలాడించిన ఈ మశూచి ఇప్పుడు ప్రపంచంలోని కేవలం 2 ప్రాంతాల్లో ఉంది. అందులో ఒకటి అత్యంత భద్రత మధ్య ఉన్న రష్యాలోని ఒక ప్రయోగశాల కాగా, రెండోది అమెరికాలోని అత్యంత కట్టుదిట్టమైన భద్రతలో ఉన్న ప్రయోగశాల. ఈ 2 ప్రయోగశాలల్లో తప్ప ఇంకెక్కడా ఇప్పుడు మశూచి లేదు. ఇక మశూచి తర్వాత ప్రపంచాన్ని వణికించిన వ్యాధి పోలియో. ఈ వ్యాధి చిన్నారులపై ప్రభావం చూపుతుంది. పోలియో వైరస్ నోటి ద్వారా శరీరంలోకి ప్రవేశిస్తుంది. ఈ వైరస్ మొదట రక్తంలోకి చేరి అక్కడి నుంచి నాడీ వ్యవస్థకు సంక్రమించి నాడీ వ్యవస్థపై దాడి చేస్తుంది. దీనివల్ల కాళ్ళు దెబ్బతిని అంగవైకల్యానికి గురవుతారు. ఒకవేళ పోలియో వైరస్ శ్వాస కండరాలపై ప్రభావం చూపితే వాళ్ళు మరణిస్తారు. 1920లో పోలియో సోకిన వారికి శ్వాసక్రియకు సహాయపడేలా ఐరన్ లంగ్స్ పరికరాన్ని కనుగొన్నారు. అందులో వ్యాధి సోకిన రోగిని కొన్ని వారాల పాటు ఉంచేవారు. జీవితాంతం అందులోనే గడిపిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇక ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో ఈ పోలియో వైరస్ వల్ల పెద్ద సంఖ్యలో చిన్నారులు అంగవైకల్యానికి గురయ్యారు. కాగా 1952లో అమెరికా వైద్యుడు జోనాస్ సాల్క్ మొట్టమొదటి పోలియో వ్యాక్సిన్ను కనుగొన్నారు. ఆ తర్వాత 1961లో ఆల్బర్ట్ సాబిన్ ఈ వ్యాక్సిన్కు మరింత అభివృద్ధి చేశారు. సాల్క్ కనుగొన్న వ్యాక్సిన్ సూది మందు ద్వారా వేయాల్సి ఉండేది. సాబిన్ అభివృద్ధి చేసిన టీకా నోటి ద్వారా వేసేవారు. దాంతో పోలియో టీకా వేయడం మరింత సులభమైంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో, మిమ్మల్ని ఫిలిం ఇండస్ట్రీ లేటెస్ట్ అప్డేట్స్ కోసం, జెన్యూన్ మూవీ రివ్యూస్ కోసం, మారుతున్న రాజకీయ పరిణామాలపై మేమిచ్చే స్పెషల్ రిపోర్ట్ కోసం మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.